Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటి అంటే, మీకు ఇప్పటివరకు తెలుసా అండి, మనం ఎవ్రీ బ్యాచ్ అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా సరే స్టార్ట్ చేశాక మనం ఏం చేస్తామంటే, ఎవరికైతే అఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఏంటి అంటే ఫ్రీగా ఒక పర్సన్కి ఒక కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది లాస్ట్ టైం ఎప్పటి నుంచో చేస్తున్నాం. అది ఇప్పుడు మనకు అశోక్ సార్ చూపిస్తారు, మీకు ఒకసారి చూద్దాం అది. సో బేసిక్ గా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఒక స్టూడెంట్ కి ఫ్రీగా కోర్స్ ఇవ్వడానికి ఇష్టపడదండి. ఎందుకంటే ఇట్ మే బి 30,000 కానీ 40,000 కానీ ఎందుకు ఆ డబ్బులు వదులుకోవాలి అనే ఇంటెన్షన్ తో ఉంటుంది. సో మేము ఆన్లైన్ లో అండ్ అలాగే ఆఫ్లైన్ లో చాలా మంది స్టూడెంట్స్ కి అయితే సపోర్ట్ చేసాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుక్స్ కానివ్వండి, లేకపోతే వీడియో కోర్సెస్ కానివ్వండి. సో ఒకసారి అది అందరూ గాల్లో మాటలు చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు. బట్ మేము విత్ ప్రూఫ్స్ ఏదైనా చూపిస్తూ ఉంటాం, బికాస్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం కాబట్టి. సో ఒకసారి ఫస్ట్ ప్రూఫ్ చూద్దాము. తర్వాత మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ ఎలా మీరు పొందాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మొన్న 4 months బ్యాక్ సంక్రాంతికి గ్రూప్ 2 కోర్స్ ఇచ్చామండి. మళ్ళీ ఇంకో పర్సన్కి ఇచ్చాము. అంతకంటే ముందు ఇంకొక 2 పీపుల్కి ఇచ్చాము. మీరు చూడండి ఒకసారి లిస్ట్ ఇక్కడ చూడండి. బ్యాచ్ 2 లక్కీ విన్నర్స్, గ్రూప్ 2 ఫ్రీ కోచింగ్ విన్నర్, గ్రూప్ 2 వీళ్ళతో మేము మళ్ళీ ఇంటర్వ్యూ కూడా చేసాం. ఎందుకంటే చాలా మంది ఇచ్చారో లేదో అని డౌట్ ఉంటుందని చెప్పేసి అది కూడా చేసాం. అండ్ అంతకుముందు సంక్రాంతికి ఇచ్చాం, దీవాళికి ఇచ్చాం, కొంతమందికి బుక్సే పంపించాం వాళ్ళ ఇంటికి కూడా. ఇది ఎప్పటి నుంచో వస్తున్న మన దానిలో ఒక ఆచారం లాగా అయిపోయింది మనకు 1-2 years నుంచి. ఫెస్టివల్ ఉన్నా సరే, కోర్స్ స్టార్టింగ్ అయినా సరే, ఎవ్రీ టైం కూడా మనం కంపల్సరీ ఒక జెన్యూన్ క్యాండిడేట్కి వెళ్ళాలని చెప్పేసి చేస్తున్నామండి. ఈసారి కూడా గ్రూప్ 2 మెయిన్స్ కోసం మేము కూడా మళ్ళీ అలాంటిది తీసుకురావడం చూస్తున్నాం అనమాట. సో అంతకుముందు మేము చేసిన ఏంటంటే కొన్ని డిఫరెంట్ గా, ఇప్పుడు ఇక్కడ ఫార్మర్స్ ప్రొటెస్ట్ స్పీచ్ కంటెస్ట్ అని ఉంది. అంటే స్టూడెంట్ ఎవరైతే ధైర్యంగా వచ్చి లైక్ కెమెరా ముందు మాట్లాడే కెపాసిటీ ఉన్న పర్సన్స్ లో నుంచి విన్నర్స్ ఇద్దరిని పిక్ చేసి ఇచ్చామన్నమాట. సో ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానివ్వండి, ఇక్కడ 2 విన్నర్స్ ఉన్నారు, వాళ్ళకి 40 NCERT బుక్ సెట్ పంపించాము. సిమిలర్ గా ఇక్కడ చూడండి, ఒక పర్సన్ యమున గారికి 40 బుక్ సెట్ పంపించాము. ఇక్కడ మనకి కేపీ గారికి ఒక 40 బుక్ సెట్ పంపించాము. అండ్ ఇంకొక పర్సన్ కూడా 40 బుక్స్ NCERT సెట్స్ పంపించాము. ఇక్కడ కోర్సెస్ గివ్ అవే ఇచ్చాము. అండ్ నెక్స్ట్ దాంట్లో చూసుకున్నా కానీ ఇక్కడ మీకు రీసెంట్ విన్నర్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ హౌస్ వైఫ్స్ లో నుంచి ఒక విన్నర్ పిక్ చేయడం కానివ్వండి, ఇట్లా ర్యాండమ్ గా చాలా మందికి ఇచ్చామండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మాకు దొరికినటువంటి వరకు మేము పెట్టాము. ఇక్కడ చూడండి 25,000 దివాళీ కానుక అని చెప్పేసి గ్రూప్ 1 కోచింగ్ ఫ్రీగా ఇచ్చామనుకుంటున్నాం. అండ్ రీసెంట్ గా టీచర్స్ డే మనకి September 5th అయింది కాబట్టి అక్కడ కూడా ఒక ఇద్దరికి మనం గ్రూప్ 2 ఈవెన్ అంబేద్కర్ జయంతి అప్పుడు కూడా మన స్పీచ్ కాంటెస్ట్ పెట్టామండి. సో డిఫరెంట్ వేస్ లో మనం చేస్తున్నాం అనమాట బేసిక్ గా. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఒక డిఫరెంట్ క్రైటీరియా అనేది మనం మెన్షన్ చేసాము. అండ్ మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం మనము అశోక్ నగర్ లో ఆఫ్లైన్ లో ఒక ఎగ్జామ్ కూడా పెట్టాము, ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం అని చెప్పేసి. దాంట్లో 3-4 విన్నర్స్ కూడా మనం ఫ్రీగా కోర్స్ అనేది ఇచ్చామన్నమాట. దట్ ఈస్ ఆఫ్లైన్. ఓకేనా? ఎస్. ఇప్పుడు అసలు ఈ గ్రూప్ 2 విన్నర్ కి ఏమొస్తుంది మన వైపు నుంచి అని చెప్పేసి ఒకసారి మనం చూసుకుందాము. ఎస్ అండి. సో మన యాప్ లో మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఇది 10,000 వర్త్ కోచింగ్ ఫ్రీ ఏదైతే ఉందో ఇది వీళ్ళకి ఫ్రీగా వెళ్తుంది అనమాట. సో ఇది మీరు క్లిక్ చేస్తే మన తెలుగు స్టేట్స్ లో ఎవరు కూడా యూపీఎస్సి స్టాండర్డ్స్ లో ఎక్కడా చెప్పట్లేదండి మన గ్రూప్ 2 కోచింగ్. సో లక్కీలీ మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము బైలింగ్వల్ లో. సో మీరు డైరెక్ట్ కంటెంట్ లో చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి March 1st నుంచి. పేపర్ 1 అండ్ పేపర్ 2 42 అండ్ 44 వీడియోస్ అయిపోయినాయి. డైలీ వీళ్ళు కూడా లైవ్ క్లాసెస్ వినొచ్చు. వీళ్ళు కూడా టెస్ట్ సిరీస్ ఫ్రీగా రాయొచ్చు. 30 టెస్ట్ సిరీస్ ఇస్తున్నామండి, అది కూడా ఫ్రీగా రాయొచ్చు. అండ్ ఈ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం అనమాట. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ మెన్, అంటే విమెన్ కి సపరేట్ గా ఇంకో వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంది. ఒకవేళ విమెన్ అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్ గా దాంట్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అనిరుద్ సార్ మన టీం డిజైన్ చేసిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చదువుతారు మనం. ఎస్ అండి, మన టీం వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి కేర్ఫుల్ గా వినండి. జస్ట్ గివ్ మీ సెకండ్. ఎస్. సో టీం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ కంపల్సరీ కూడా మీరు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలండి. బేసిక్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఇట్లాంటి గివ్ అవేస్ పెట్టినప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు టైం లిమిట్ వచ్చి 3 days ఉంది. మీరు ఒక 1 week వేరే వర్క్స్లో బిజీగా ఉండిలో 3 days వేరే వర్క్స్లో బిజీగా ఉండాలి ఏంటంటే, మీరు వీడియో తర్వాత చూస్తున్నారు అనమాట. సో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే మీకు ఇమ్మీడియట్గా అలర్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ఏం చేయాలంటే ఇక్కడ కామెంట్ సెక్షన్ ఉంది కదా, కామెంట్ సెక్షన్లో మీ యొక్క నేము పక్కన స్పేస్ ఇచ్చి గ్రూప్ 2 మెయిన్స్ అని చెప్పేసి మీ యొక్క ప్లేస్ అనమాట. ఏపీలో ఏపీ స్టూడెంట్ అయి ఉండాలి, మీరు ఏపీ లోకల్ అయి ఉండాలండి. మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారో మీరు టైప్ చేయండి. విజయవాడన, శ్రీకాకుళం, వైజాగ్, కడపన అని చెప్పేసి టైప్ చేయండి.
అయితే ఇక్కడ మన వాళ్ళు పెట్టిన క్రైటీరియా ఏంటి, అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే లక్కీ డ్రా తీసేవాళ్ళం అనమాట. లక్కీ డ్రా అంటే ఎవరిది వస్తుందో తెలియదు అసలు మనకి. అండ్ ఒక్కొక్కసారి అది మనం మాన్యువల్గా తీసినా సరే, సిస్టమ్ త్రూ తీసినా సరే, ఏదో ఒక ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. సో మనం ఏం చేసాం ఈసారి అంటే, ఇక్కడ మీరు కామెంట్ చేస్తారు కదా, ఆ కామెంట్స్కి ఎవరికి మ్యాక్సిమం లైక్స్ వస్తే వాళ్ళు విన్నర్ అని చెప్పేసి డిసైడ్ చేద్దామని చెప్పి టీం అందరు కూడా చెప్తున్నారు. అయితే దీనికి మనం చేయాల్సింది ఏంటి, సింపుల్. ఇప్పుడు నేనైనా సరే ఏం చేయాలి, బేసిక్గా ఈ వీడియోని అందరు షేర్ చేసి అక్కడ కామెంట్ పైన లైక్ చేయమని చెప్పాలి. ఇది మన చేతిలో పనే కాబట్టి నాకైతే ఇది ఒక రిలేటివ్గా ఈజీ అని అనిపిస్తుంది. ఇప్పుడు ర్యాండమ్గా ఎవరో ఒక పేరు వచ్చే బదులు అట్లీస్ట్ మీకున్న ఫ్రెండ్ సర్కిల్ని ఇట్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీ యొక్క ఫ్యామిలీ ఉన్న రిలేటివ్స్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ దెమ్. ఒక 10,000 వర్త్ కోర్స్ వస్తుంది, జస్ట్ లైక్ చేయమంటే దే విల్ లైక్ కదా. నిజంగా మీరంటే దే వాంట్ టు సపోర్ట్ యూ, ఇట్లా కూడా సపోర్ట్ చేయొచ్చు అనమాట. అండ్ విన్నర్ అనౌన్స్మెంట్ వచ్చేసి 3rd ఏప్రిల్ రోజు వీళ్ళు అనౌన్స్. అండ్ తర్వాత వచ్చాక కూడా వాళ్ళతో ఒక వీడియో కూడా చేస్తామండి, సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఏ పర్సన్కి వచ్చింది అని చెప్పేసి. యెస్. సో ఇక్కడ ఇంకొక క్రైటీరియా అండి. బేసిక్‌గా మనకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఈ వీడియో కింద ఎవరైతే కామెంట్ చేద్దాం అనుకున్నారో, ఇప్పుడు అనిరుద్ సార్ చెప్పారు కదా, మీ నేమ్ స్పేస్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అని టైప్ చేసి కింద మీరు ఏ ప్లేస్‌కి బిలాంగ్ అవుతున్నారో మీరు టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మేము మళ్ళీ చెక్ చేస్తామండి. మీరు ఎవరైతే విన్నర్ అనౌన్స్‌మెంట్ నేమ్ అనౌన్స్ చేస్తాం వీడియో, మీరు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మీ ఆధార్ కార్డ్ ఉంటది కదా, ఆధార్ కార్డ్ చెక్ చేస్తాం. సో దట్ మీ ప్లేస్ అండ్ మీ నేమ్ కరెక్టా కాదో మేము అక్కడ వెరిఫై చేసుకుంటాము. కాకపోతే అప్లై చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేసేవాళ్ళు, మీరు జెన్యూన్‌గా మీరు కోచింగ్‌కి ఎఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే ఎవరైతే ఎఫోర్డ్ చేయగలిగిన స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర 400+ స్టూడెంట్స్ ఉన్నారండి. సో వాళ్ళందరూ ఎఫోర్డ్ చేశారు. అంటే వాళ్ళకి డబ్బులు పెట్టే సత్తా ఉంది. బట్ లేనటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక అవకాశం దొరుకుతుంది. ఆల్రెడీ డబ్బులు ఉండి కూడా నేను అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకి ఏంటంటే, మీరు అనవసరంగా ఒక స్టూడెంట్ యొక్క లైఫ్‌కి మీరు నాశనం చేసినట్టు ఉంటదనమాట. అంటే అతనికి ఒక ఆపర్చునిటీని మీరు లాక్కున్నట్టు ఉంటది కాబట్టి, ఇది ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి. దయచేసి దీన్నైతే ఫాలో అవ్వండి. అండ్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇలానే లక్కీ గివ్ అవే విన్నర్స్ ఇస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ సందీప్ హజారి అని చెప్పేసి, అతను క్రైటీరియా చూసుకోకుండా అతను అప్లై చేసేసాడు. విన్నర్ అనౌన్స్‌మెంట్‌లో మేము వీడియో కూడా అతను తీసుకున్న టైంలో, సార్ నేను డబ్బులు ఎఫోర్డ్ చేయగలను సార్ అని చెప్పేసని ఇమ్మీడియేట్‌గా అతని ముందే ఇంకొక విన్నర్‌ని పిక్ చేపిచ్చాడనమాట. అలా జెన్యూన్‌గా ఉండాలి స్టూడెంట్స్ అన్నాక. యెస్. ఎస్ అండి, వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది ఎవరా విన్నర్ అని చెప్పేసి. వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ అన్ని కూడా వినొచ్చు. చాలా మంది ఏంటంటే అంతకుముందు ఇచ్చిన గివ్ అవేలో మేము జనరల్గా టీం వాళ్ళు ఏమనేవాళ్ళు, సార్ వీళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం, ఏమైనా యూజ్ ఉంటుందా అంటే మేము అనేవాళ్ళం అనమాట, ఏదో ఒక రోజు ఏదో రకంగా యూజ్ అవుతుంది అన్నాం. సో ఏం జరిగిందంటే లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది కదా, అంతకుముందు 2022లో వచ్చింది, దానిలో 1% ప్రిలిమ్స్ క్రాక్ చేశారు కూడా. అంటే ఎవరైతే జెన్యూన్‌గా చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఎఫర్ట్ చేయలేకపోయినా ఏదో రకంగా గాడ్ గాని, యూనివర్స్ గాని వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట ఈ విధంగా. సో ఆయన ప్రిలిమ్స్ క్లియర్ చేసి చాలా హ్యాపీగా చెప్పాడు, సార్ నేను మీ వల్లనే కోచింగ్ తీసుకున్నా, మీ వల్లనే క్రాక్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఈసారి కూడా అంతే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్రాక్ చేసి, మెయిన్స్ క్రాక్ చేసి దే షుడ్ గెట్ జాబ్ అని చెప్పేసి మేము ఇద్దరం కూడా విష్ చేస్తున్నామండి. యెస్ అండి. ఇది మెయిన్స్ అండి. ఇంకా ఇది మీ లైఫ్‌ని చేంజ్ చేసే ఆపర్చునిటీ కాబట్టి 10,000 వర్త్ కోచింగ్ మీరు డైరెక్ట్‌గా మన క్లాసెస్ ఆల్రెడీ మీరు ఇందాక ఒక ఫోల్డర్ చూపించాను కదండీ, వీఐపీ లెర్నింగ్ యాప్‌లో ఒక 20 క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. మీరు ఆ 20 క్లాసెస్ చూస్తే మీకు మన క్వాలిటీ అర్థమవుతుంది. నిజంగా యూపీఎస్సీ క్వాలిటీ చెప్తున్నారా లేదా అని చెప్పేసి. ఓకేనా? యెస్. సో వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జై హింద్.